ఈ ముంజులు ఇలా దోణల్లో చేసి చక్కగా ముంజులు వేసి ఆ ముంజికాయ నీరు వేసి పిలుస్తున్నారు. చాలా చాలా అంట. చూడు అలా చేస్తాం. ఇలా దోణల్లో చేసి అందులో వేసేస్తున్నారు. డేలో క్లోజ్ అయిపోతుంది 12 తర్వాత, మళ్ళీ నైట్ ఓపెన్ చేస్తున్నారు 5-6 కల్లా. తీసుకో. ఇక్కడ కూడా పడుతున్నాయి చిలక దోశ. స్పెషల్ షాప్లో వచ్చాము. ఒకటి 40 రూపీస్ అంట. ఇది ఉసిరికాయ 100 రూపీస్ రా. ఇన్ని మసాలాలు ఉంటాయని మనకు కూడా తెలియదు. అన్ని రకాల మసాలాలు ఉన్నాయి ఇక్కడ. ఉసిరికాయ మొత్తాన్ని నిల్వ చేసి పెట్టారు. పసుపు కొమ్మలు. అడ్వర్టైజ్మెంట్. తలవలి తైలమా? యాருக்கு తలవలి? జనరల్. వాళ్ళ టైం అయిపోయింది, బ్రేక్. లేదంటే సీజన్ లేదని వెళ్ళిపోయినట్టున్నారు. చూడు కట్టెలన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నారు కదా. పాత కాలం నాటి. ఇక్కడ షాపులు ఇలా ఉన్నాయి. చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. నైటీలు వేసుకుని నైటీలు అమ్మేస్తుందా ఆమె. బాగున్నాయి కదా షాపులు, బుజ్జి బుజ్జిగా సెటప్. ఏదో రామోజీ ఫిలిం సిటీలో సెటప్ వేస్తారు కదా, కౌబాయ్. ఆ వీధి కౌబాయ్ సెటప్లు వీధుల్లో ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. ఇవన్నీ కాటన్ టవల్స్. కొండలు చూడు అక్కడి నుంచి కనిపిస్తున్నాయి. ఉసిరికాయ చెట్లు ఇక్కడే ఉన్నాయి చూడు. కాయ ఫుల్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉసిరికాయలు బాగున్నాయిరా. చూడండి చిన్నది పార్లర్. పార్లర్ కాదు ఇది, హెయిర్ కటింగ్ బుజ్జి షాప్. నా హెయిర్ కట్ చేసేస్తాడు. ఇలా ఓపెన్ చేసి అన్ని బుజ్జి బుజ్జి షాపులు ఉన్నాయి. లంచ్ బ్రేక్ రా, అందుకే వెళ్ళిపోయారు. కదమ్మా ఇలా వదిలేసారి వెళ్ళిపోతున్నారు. ఇది ఇందాకేదో చెప్పారా, దీన్ని ఏదో
అమ్మో ఎంత ఖాళీగా ఉన్నాయి ఇక రోడ్లు. చాలా పాతకాలం నాటి కట్టడాలు ఉన్నాయి ఇక్కడ. పక్కన ఏవో మ్యూజియం ఉంది చిన్నది, ఆనకెళ్ళి చూడాలి. ప్రతి ఇంటికి కటకటాలు ఉన్నాయి బేసిక్గా. ఇప్పుడు చూడలేము ఎలాంటి. అన్ సీజన్ కాబట్టి చాలా షాపులు క్లోజ్ ఉన్నాయంట. మా వాళ్ళు తీసుకున్న లాడ్జ్ ఇటు లోపలే ఉంది. సో మరి వెళ్తున్నాం. అదిగో డాడీ డాడీ నైస్ నో. అమ్మ మన ఇద్దరి కోసం స్పెషల్గా తయారైందమ్మ ఇడ్లీ. కొబ్బరి బనస్కాయ ఉన్నాయి ఇక్కడ. కొబ్బరి బనస్లు అంటే ఇవే. ఇది అన్న ఫ్రూట్ ஸ்டார் ஃப்ரூட் பன்னீர் பழங்க. இது ஐஸ் பன்னீர். அதான் எவ்வளோ? 20 రూపాయలు అంట. ఇవే కొబ్బరి పనసకాయ. ఇలా మనం చూసాం చూడ అవసరం బాగా ఇలా చూపించిన టెంపుల్ ఎంట్రన్స్ ఇది. శివుడు టెంపుల్ అంట. నేను వచ్చేస్తా. ఆల్ హల్వా వెరైటీస్. టెంపుల్ వెనకాల ఇలా ఉంటుంది. ఇంకా మనకి ఓపిక ఉంటే అలా పై వరకు వెళ్ళొచ్చు. చాలా ఉన్నాయి అక్కడ ఏవేవో. ఎక్కడ చూసినా అరటికాయలు ఏంటో ఇన్ని ఉన్నాయి అనుకుంటున్నాను. వీళ్ళు బాగా చిప్స్ తయారు చేస్తున్నారు. అమ్మ చక్కగా కట్ చేసి పెడుతుంది ఒలిచి. ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి. ఇది పేరన్నా ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్ చాలా ఫేమస్ అన్నా కదా. సో మేము మధురై వెళ్తున్నాం. 165 కిలోమీటర్స్ మధురై అని ఉంది కదా. సో వచ్చిన వాళ్ళందరికీ అమ్మేస్తున్నారు వీళ్ళు. ఏదైనా ప్యాకెట్ ఆల్మోస్ట్ 50 రూపీస్ ఉంది. చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి మధ్య మధ్యలో. ఇలా వాటర్ ఫాల్స్ నుంచి వచ్చి ఇలా డౌన్ దిగితే ఇక్కడే టెంపుల్. ఇందాక మనం ఫాల్స్ నుంచి చూసాం కదా మార్నింగ్. సో ఇది మెయిన్ శివుని కోవిల. పక్కనే చిప్స్ స్పెషల్స్ అన్నీ ఉన్నాయి. చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ నైట్ వచ్చాను అనమాట.
ఏమండి పూలు కావాలా? మనకి చాలా టెంపుల్స్ ఇదే మోడల్లో ఉంటాయి తమిళనాడులో. కాకపోతే లోపలికి సెల్ అలా చేయి, ఇక్కడ మాత్రం పర్వాలేదని చెప్పారు. సో నేను మీకోసం ఈ టెంపుల్ చూపిస్తున్నాను. కుట్రాలం శివాలయం. ఒక్కొక్క స్తంభం చూపించాలంటే చాలా కష్టం యాక్చువల్గా. విగ్రహం ప్రతి స్తంభానికి ఒక చిన్న కథ ఏదో రిలేటెడ్ ఉంది. ఈ మండపం ఎంట్రన్స్లోనే ఎన్ని స్తంభాలు ఉన్నాయి చూసారా? ఇంగ్లీష్లో ఒక్కటి లేదు చదివి చెప్తామంటే, నేను చదివేసరికి తెల్లారిపోద్ది. తమిళ్లో లెటర్స్ అన్నీ కూడా వాళ్ళు కొన్ని చదివితే ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి మంది. ఇక్కడ కోతులు ఎక్కువ కదా, సో ఎక్కడ చూసినా గ్రిల్స్ పెట్టేశారు. ఆల్మోస్ట్ ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి అవన్నీ. ఇది మేబీ దేవుడు ఊరేగింపుకి వాడేది అనుకుంటా. ఈ మండపంలో ఇక్కడ ఎత్తుగా మళ్ళీ కట్టారు. మేబీ దేవుడికి ఏమైనా స్పెషల్ కళ్యాణాలు ఉండొచ్చు. ఇవన్నీ దేవుడి వాహనాలకి ఒక్కొక్క గది పెట్టారు. సో ఒక్కొక్క చోట గొడుగు ఉంది ఒక్కొక్క గదికి. இந்த கோயிலுக்கு எவ்வளோ வயசு இருக்கும்? 1000 years. ఇది 1000 సంవత్సరాల పైన ఉందంట ఈ టెంపుల్ కట్టి. చాలా ఓల్డ్ది కదా. సో ఎంట్రన్స్ ఇది ముఖద్వారం చక్కగా చేశారు. ఇంక వరకు ఇడకం సరే అండి సరే. సో ఇది లోపల ధ్వజస్తంభం వరకు వచ్చేసాము. ఇక్కడ ఫోన్ ఇంకా తీసుకెళ్ళకూడదంట. సో స్వామివారు అక్కడ లోపల కనిపిస్తున్నారు చూడండి మీకు. ఆ దీపాల వెలుగు స్వామివారిది. సో సేమ్ ఇలానే చక్కగా గంటలు ఉన్నాయి ద్వారానికి. చూసారా ఎంత మంచిగా. పైన కూడా వెలుగు కోసం వదిలేసినట్టు. బాగుంది కదా. మీకు శివుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అంతటితో ముగిస్తున్నాను. ఇది గర్భాలయం బయట తీస్తున్నాను. చుట్టూ మండపమే ఉంది. అమ్మారా ఒక్కసారి క్లాప్ కొడితే చాలాసార్లు అనిపిస్తుంది. చాలా నిశ్శబ్దంగా ఉంది. కొట్టకూడదు. గణేష్ గణేష్ కన్నె వినాయకర్ అంట. కనిపించదు. ఇది కుట్రాలం వీధుల్లో కొన్ని ప్రదేశాలు మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చిన్నప్పుడు సత్రాలు అని చెప్పుకునే వాళ్ళం కదా. అలా ఇక్కడ 1000 సంవత్సరాల క్రితమే చాలామంది
దూర ప్రాంతాల నుంచి రావడం, ఇక్కడ బస చేయడం జరిగేదట. అందుకనే 1000 సంవత్సరాల పూర్వం నుంచి ఉన్న ఇళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. సో రోడ్డు మీద పొద్దుటే చక్కగా వేడి టిఫిన్లు కూడా పెట్టి అమ్మేస్తున్నారు. ఇక టిఫిన్లు చాలా బాగుంటాయి, కాకపోతే స్పైస్ ఉండదు. ఇప్పుడు ఒక పాడుబడిన ఇల్లు అని అనలేను, ఎందుకంటే ఈ పాత సత్రాల్లో ఎవరు ఉండడానికి ఇష్టపడడం లేదనమాట. అంత పెద్ద గోడలు, ఆ పాతకాల ఇది చూసి భయంతో చాలామంది అక్కడ ఉండడానికి, అద్దెకు తీసుకోవడానికి ఇష్టపడట్లేదంట. అందుకని అవి చాలా వరకు అలా ఉండిపోయినాయి. అదే కాకుండా ఈ కరోనా పుణ్యమాని చాలా వరకు ఉపాధి లేక చాలామంది వెళ్ళిపోయారట. ఇది కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండేదే, పురావస్తు శాఖ వారిది. అక్కడ ఒకటి ఉంది మ్యూజియం లాంటిది. బట్ దాన్ని కూడా ఇప్పుడు మెయింటెనెన్స్ లేక వచ్చిన వాళ్ళకి అద్దెలకి ఇచ్చేస్తున్నారు. అది చూద్దాం ఉండండి. ఇది కుట్రాలం మెయిన్ హైవే. ఇది కాస్త జాగ్రత్తగా చూసుకుని దాటాలి. అక్కడ పాడుబడిని ఏమైనా ఉంటే అవన్నీ ఇక్కడే వేసేస్తున్నారు. చాలా పాతది, కనీసం ఒక 1100 సంవత్సరాల క్రితం కల్చర్ అంతా కనిపిస్తుంది మనకి. మనం బేసిక్గా 100-200 ఇయర్స్ బిఫోర్ కల్చర్ మనం చూడగలుగుతాం, అప్పటి కట్టడాలు, అప్పటి ఇళ్ళు. బట్ ఇక్కడ చాలా పాత కట్టడాలు కూడా ఇప్పటికీ స్ట్రాంగ్గా ఆల్మోస్ట్ ఉన్నాయన్నమాట. చూశారు కదా, ఇక్కడ ఆనాటి విగ్రహాలు విరిగిపోయినాయి, పనికిరాని అన్నీ బయట పెట్టేశారు రోడ్డు మీదే. ఇది ఒక ఎంట్రన్స్ ఇచ్చాడు, ఫోక్ ఆర్ట్స్ సైట్ మ్యూజియం అని. బట్ ఇప్పుడైతే అక్కడ ఎవరు పెద్దగా లేరు డిపార్ట్మెంట్. బట్ దాన్ని అంత బాగా మెయింటైన్ చేయట్లేదు ఎవరు. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం మెల్లిగా. చూడ్డానికి చాలా బాగున్నాయి, బట్ అంత సమయం కూడా లేదు మనకి. ఈ చెట్లు ఇవన్నీ పైవన్నీ కాస్త క్లీన్ చేయిస్తే ఇవి కట్టడానికి కొన్నాళ్ళు బాగుంటుంది. బట్ మన ఇండియాలో పరిస్థితి తెలుసు కదా, దేన్ని కాపాడుకోవాలో తెలీదు, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియదు మన వాళ్ళకి. సో చూద్దాం. ఇది ఎంట్రీ. ఎంత పెద్ద తలుపు అంటే, ఇది మామూలుగా అందరూ ఉండేలాంటి ఇళ్ళు అంటే మీరు నమ్మరు, కానీ ఇప్పటికీ కూడా ఇది ఒక ఇంటిలాగా చూస్తూ దీంట్లో నివాసం ఉండేవాళ్ళు ఉన్నారు. మనకైతే భయం వేస్తుంది కదా, చుట్టూ కొండలు, చెట్లు. ఆ రాత్రుళ్ళు అయితే ఆ ప్రదేశం అంతా ఒక టైప్లో ఉంటుంది. సో ఫ్యామిలీ ఉంటున్నారు ఇక్కడ. నాకే భయం వేసింది లోపలికి వెళ్ళాలంటే. ఇది అప్పుడే సన్లైట్ వస్తుంది, మార్నింగ్ టైము. కాస్త పాడుబడ్డ ఇల్లు కదా, అంత విశాలంగా ఉన్న ఇంట్లో ఉండాలంటే కూడా భయమే మనకి. అక్కడ వాళ్ళ నాగదేవతలేవో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కులదైవాలు అనుకుంటా పెట్టుకున్నారు. చాలా బాగుంది. సో గుడి చుట్టుపక్కల ప్రదేశాలు ఇవన్నీ ఏదో నేను చూసిన వాటిలో కొన్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను. ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి ఎక్కువ టైం మనం వీడియోలు తీస్తూ స్పెండ్ చేయలేం కదా. సో అవకాశం ఉంటే, ఎప్పుడైనా సమయం ఉంటే ఇంకాస్త క్లారిటీగా తీయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా మరి? నా ఈ కుట్రాలం వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో టైం దొరికితే తమిళనాడు వెళితే మధురై, రామేశ్వరంతో పాటు దీన్ని కూడా చూడండి మరి. ఓకే, మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.